తల్లి శాపం దేవుడికైనా తప్పలేడు. మహాభారత యుద్ధం ముగిసింది. కౌరవులంతా నశించారు. తన 100 మంది కుమారులను కోల్పోయిన తల్లి గాంధారి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆమె హృదయం శోకంతో మండిపోతోంది. అప్పుడు యుద్ధం అనంతరం ఆమెను పరామర్శించడానికి కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడిని చూసిన గాంధారి కన్నీళ్లు ఆగలేదు. నీవు సర్వశక్తిమంతుడవు, యుద్ధాన్ని ఆపగలిగే శక్తి నీకు ఉంది. అయినా నీవు మౌనంగా చూస్తూ ఉన్నావు. నా పిల్లలంతా నా కళ్లముందే నశించారు. ఈ వినాశానికి నీవు కూడా కారణమే. నా వంశం నశించినట్లు నీ వంశమూ నశించాలి. నీ సొంత ప్రజలే పరస్పరం కలహించి ఒకరిలొకరు సంహరించుకుంటారు. నీవు కూడా ఆ వినాశాన్ని చూసి తరువాతే ఈ లోకం విడిచిపెడతావు. కాలం గడిచింది. ద్వారకలో యాదవులు బలవంతులు, సంపన్నులు అయ్యారు. కాని క్రమంగా వారికి అహంకారం పెరిగింది. ఒకసారి చిన్న గొడవ పెద్ద కలహంగా మారింది. మద్యం మత్తులో వారు ఒకరిపై ఒకరు దాడిచేసి యుద్ధం చేసుకున్నారు. చివరకు యాదవ వంశం తమ చేతులనే తమను నశించుకుంది. గాంధారి శాపం నిజమైంది. Please like and subscribe to my channel.